నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని తెలిసింది. జనసేన సైనికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను పెట్టిన వీడియోలో పార్టీ అధినేతను కానీ అభిమానులను కానీ పార్టీని గురించి కానీ ఎక్కడ నేను చెడుగా మాట్లాడలేదు. ఒంగోలులో మా మహిళా కార్యకర్తలు అనుభవించిన ఇబ్బందిని గురించి మాత్రమే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇక ముందు ముందు ఎక్కడ ఇట్లాంటి మీటింగ్లు జరిగినా ఎవరు ఇబ్బంది పడకూడదని తగు జాగ్రత్తలు తీసుకుంటారని సదుద్దేశంతో నేను ఈ వీడియోని పెట్టాను. దాన్ని కత్తి మహేష్ ఒక దౌర్భాగ్యుడు వక్రీకరించి వాడి స్వభావానికి దాన్ని వాడుకోవడం జరిగింది. అయ్యా కత్తి మహేష్, మిమ్మల్ని మా వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటుంటే అయ్యో పాపమని ఎక్కడ ఉండేది నాకు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది, అది ఫుట్బాల్ ఆడుకోవడం కాదు, నీ తల పుచ్చకాయలాగా పగలగొట్టుంటే ఈ రోజు మా పార్టీ వాళ్ళ ముందు నేను తలంచుకునే పరిస్థితి వచ్చేది కాదు. 10 డిగ్రీలు చదివానన్నాను, 20 డిగ్రీలు చదివానని ఎందుకయ్యా? ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక మహిళ వీడియోను నీ స్వలాభానికి వాడుకున్నావు, అది ఏమని న్యాయమా నీకు? నీతో మాట్లాడడం అనవసరం. ఎందుకంటే మా వాళ్ళందరికీ చెప్తుంటా, నేను ఆయనతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తుంటా. కానీ ఈ రోజు నేను అదే పని చేస్తున్నా. నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేనేదో చెప్పదలుచుకున్నది మా వాళ్ళకి చెప్పుకుంటాను. ఒక పార్టీ ప్రతినిధి ఒక మహిళా కార్యకర్తలను ఎంత గౌరవించాలి? అది పోనిచ్చి ఆ రోజు మా సమస్యను చెప్పుకుందామని పోతే ఇక్కడి నుంచి పోండి, ఇక్కడ మీకు పని లేదు, మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు, మీరు పార్టీ కార్యకర్తల లేకపోతే ఇక్కడ ఏదన్నా గొడవలు పెట్టుకోవడానికి వచ్చారా అని రకరకాలుగా మాట్లాడగలిగింది. పేరు నేను చెప్తాను. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి అవకాశం వచ్చినప్పుడు ఆయన పేరు చెప్తాను, ఆయన మాట్లాడిన మాటలన్నీ చెప్తాను. ఎందుకంటే ఒక మహిళా కార్యకర్తగా జనసేన పార్టీ కోసం ఎంతో చేస్తున్న మమ్మల్ని ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇకపోతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను పెట్టిన వీడియోలో 90% మంచిని తీసుకున్నారు, 10% చెడుని తీసుకున్నారు. ఆ చెడుని తీసుకున్న వాళ్ళ కోసమే నేను ఈ వీడియోను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఏదైనా ఒక విషయాన్ని మంచి దృక్పథంతో ఆలోచించండి, మీకు అంతా మంచి కనిపిస్తుంది. మీ చెడు ఉద్దేశంతో దీంట్లో ఏమన్నాయా, ఎక్కడ డొంకలు ఉన్నాయా, ఎక్కడ దీంట్లో లోపాలు నేను మాత్రం చూడొద్దు. నేను పెట్టిన పోస్టులు అటువంటి లోపాలు ఏమీ లేవు. క్లియర్ గా చెప్పాను. అక్కడ పోలీసు వ్యవస్థ ఫెయిల్ అవడం చెప్పాను, మేము పడ్డ ఇబ్బందులు చెప్పాము, ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని అవమానపరచడం చెప్పాను. అంతకు తప్పితే పార్టీని గురించి నేనేం మాట్లాడలేదు, తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ విషయంలో నా వీడియో వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగించుంటే క్షమించమని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకు తప్పితే ఎవరికి నేను సంజాయించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను పెట్టిన వీడియోలో ఎటువంటి తప్పు లేదు. అది అర్థం చేసుకోవడంలోనే మీలోనే ఉంది ఆ తప్పు. ఒక మంచి కోసం పెట్టిన వీడియోని మీరు వక్రీకరిస్తున్నారు. నేను పార్టీని గురించి ఎక్కడ ఏ విధమైన మాటలు మాట్లాడలేదు. మహిళా కార్యకర్తలుగా మేము అనుభవించిన నరకాన్ని మాత్రమే దాంట్లో నేను పోస్ట్ పెట్టడం జరిగింది. 2015 నుంచి జనసేన కోసం ఎంతో కష్టపడుతున్నాం మేము. కానీ అంత కష్టపడుతున్న కార్యకర్తలను ప్రతినిధి గుర్తించకుండా అసలు వీళ్ళు అసలు పార్టీలో లేరన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. అది ఎంతవరకు న్యాయం? అందుకే నాకు బాధ అనిపించి ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి నేను ఆ వీడియో చేయడం జరిగింది. కొద్ది జన సైనికులందరికీ నాకు ఒక విన్నపం, నేను ఎటువంటి చెడుద్దేశంతో ఆ వీడియో పెట్టలేదు. పార్టీ మీద నాకు అపారమైన గౌరవం, నమ్మకం మీద పార్టీ మీద అపారమైన గౌరవం, నాయకుడి మీద పూర్తి నమ్మకం ఉన్నాయి. జనసేన కోసం ఎంతైనా కష్టపడతాము. కాకపోతే ఇలాంటి సమస్యలు వల్ల అధినేతకి చెడ్డ పేరు వస్తుంది. దానికోసం అట్లా జరగకూడదని నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. మొన్న రాజమండ్రిలో జరిగింది. ఏదో అదృష్టశాతం అబ్బాయి బతికున్నాడు. అదే అబ్బాయి చనిపోతే పేరు ఎవరికి పోయేది? పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో ఒక అబ్బాయి చనిపోయాడు, ఆ విధంగానే పోతుండేది. అందుకని అలాంటి సంఘటనలు జరగకూడదని నేను ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటానని ఆ వీడియో పెట్టాను. మీటింగ్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా ఫస్ట్ చెడ్డ పేరు వచ్చేది మన నాయకుడికి. అది మీకు తెలియడంలా. నేనేదో అభిమానులను కించపరిచానని, అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడని 2-3 నాకు ఫోన్లు చేయడం జరిగింది. అది తప్పు. అన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళంగా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి చెడు పేరు రాకూడదని నేను ఆ వీడియోలో అప్లోడ్ చేశాను. అంతకు తప్పితే దాంట్లో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మీరు దాన్ని రిసీవ్ చేసుకునే దాంట్లోనే చెడు ఉద్దేశం ఉంది.